तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओम शांति शांति शांति। परमपिता परमात्मा ఓం ఓముకు వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు అందరికీ వందనాలు. సర్వేభ్యో నమో నమః. ఓం. అథ మహాభారత ఉద్యోగ పర్వాంతర్గత విదుర నీతి పదార్థ విస్తృత వ్యాఖ్యా సహిత. వ్యాఖ్యాత పండిత యుధిష్ఠిర మీమాంసక. విదుర నీతిలో 4వ అధ్యాయంలో 41వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఏ కారణం లేకుండా అకస్మాత్తుగా కోపగిస్తారు లేదా ప్రసన్నంగా ఉంటారు, అది సత్పురుషుల లక్షణం కాదు, అసత్పురుషుల లక్షణం. అకస్మాదేవ కుప్యంతి ప్రసీదంతి అనిమిత్తత, ఏ నిమిత్తం లేకుండా కుప్యంతి ప్రసీదంతి, కోపగిస్తారు, కోపగించుకుంటారు, ప్రసన్నంగా ఉంటారు. అకస్మాత్ ఏవ, అకస్మాత్ అంటే ఏంటి? ఏ కారణం లేకుండా, ఏ కారణం లేకుండా, కారణమే ఉండదు. అకస్మాత్ అనుకోకుండా, అసలు ఊహించము కూడా. అకస్మాత్ అంటే ఊహించకుండా, అనుకోకుండా, ఏ కారణం లేకుండా, ఏముండదు అక్కడ, ఊరికే అకస్మాత్తుగా. కుప్యంతి కోప్పడతారు, ప్రసీదంతి ప్రసన్నంగా ఉంటారు, ప్రసన్నులు అవుతారు. అనిమిత్తత, ఏ నిమిత్తం లేకుండా, ఏ కారణం లేకుండా, ఏ హేతు ఉండదు, ఏముండదు అక్కడ. శీలమేతడు, ఇది శీలం, ఈ గుణం, ఈ స్వభావం ఎవరిది? అసాధూనాం, అసాధురది. ఎలా? అభ్రంలాగా, మేఘంలాగా. మేఘం వస్తుంది, కురుస్తుందో లేదో తెలియదు, ఏమవుతుందో తెలియదు, వర్షిస్తుందో తేలిపోతుందో ఏమవుతుందో తెలియదు. అభ్రం పారిప్లవం యథ, ఏ విధంగానైతే పారిపోతుంది. పారిప్లవం అంటే తేలిపోతుంది, ప్లవం అంటే తేలిపోవడం, పారిపోవడం అంటే పూర్తిగా అది ఎటు వెళ్తుందో తెలియదు, మేఘం. అటువంటి స్థితి ఉంటుంది. అసత్పురుషుల యొక్క, అసాధుల యొక్క, అసాధునాం వారి యొక్క స్వభావం ఇలా ఉంటుంది అంటున్నారు. ఇంకా మిత్రులు ఎలా ఉండాలో, ఈ అసాధులు ఎలా ఉంటారో అంటే చేసిన మేలు కూడా మర్చిపోతారు, ఏమాత్రం కొంచెం కూడా కృతజ్ఞత ఉండదు, కృతజ్ఞ అవుతారు అనే విషయంలో. తర్వాత రోగాలు ఎందుకు వస్తాయి అనే విషయం కూడా శ్లోకాలు వస్తున్నాయి. అసలు ఎందుకు రోగాలు వస్తాయి? ఒక వస్తువు, మనకు ఇష్టమైన వస్తువు దొరకనప్పుడు, నష్టమైనప్పుడు, ఇష్టమైన వ్యక్తులు కూడా దూరమైనప్పుడు, ఏమైనా జరిగినప్పుడు లోపల విషాదం ఉంటుంది. ఈ విషాదం దానివల్ల బాధ కలిగి రోగాలు వస్తాయి, రోగి అవుతారు. కొందరు మిత్రులుగా నటిస్తారు స్వార్థం కొరకు, వారి స్వార్థం పూర్తయ్యే వరకే మైత్రి, తర్వాత మర్చిపోతారు. అంటే వ్యాపారం చేస్తారన్నమాట, వ్యాపారులు అలాగే ఉంటారు, మిత్రులుగా నటిస్తారు, వ్యాపారం చేసుకుంటారు, అంతవరకే. మైత్రి విషయంలో కొన్ని శ్లోకాలు, మంచి మిత్రులు ఎలా ఉంటారు, శోకం కలిగితే ఏమవుతుంది, లోపల విషాదం ఉంటే, దుఃఖం ఉంటే వాటి ప్రభావం ఎలా ఉంటుందో ఈ శ్లోకాలు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు 42వ శ్లోకం. సత్కృతాశ్చ కృతార్థాశ్చ
మిత్రాణం న భవంతి ఏ తాన్ మృతాన్ అపి క్రవ్యాదాః కృతఘ్నాన్ న ఉపభుంజతే. గద్దలు కూడా ముట్టారట వారా శరీరాన్ని. క్రవ్యాన్ని గద్దలు కూడా తినవట చనిపోయిన తర్వాత. మృతాన్ అపి అటువంటి వారు చనిపోతే గద్దలు కూడా ముట్టారట వారి శరీరాన్ని. ఎవరి శరీరము ఇక్కడ చెప్తున్నారు. సత్కృతాశ్చ కృతార్థాశ్చ మిత్రాణం నా భవంతి ఏ తాన్ మృతాన్ అపి క్రవ్యాదాః కృతఘ్నాన్ నా ఉపభుంజతే. కృతఘ్నులు చేసిన మేలు మర్చిపోయేవారు. తెలుగులో అర్థం చెప్పండి. 42వ శ్లోకం. మిత్రుల చేత సహాయం పొంది తమ పనులు నెరవేర్చుకొని సమయం వచ్చినప్పుడు సహాయపడిన మిత్రులకు దూరముగా నుండి వారికి సహాయపడని వారు కృతజ్ఞులు. మరణించగా వారి మాంసమును క్రూర జంతువులు కూడా ముట్టవు. క్రవ్యాధి గద్దలు లేదా పచ్చి మాంసం తినేవి క్రవ్యాధ. అదంటే అదభక్షణే. పచ్చి మాంసం తినేవి ఉంటాయి. గద్దలు, రాబందువులు, నక్కలు, తోడలు లాంటివి. అవి కూడా ముట్టవు. ఎంత భయంకర తిట్టుంది చూడండి. ఎవరిని తిడుతున్నారు విదుడు? ఎవరిని తిడుతున్నారు? తిట్టు ఎవరికి? ఇది తిడుతున్నారు. సత్కృత అంటే సత్కరించినారు, సత్కరింపబడినారు. మీరు ఎవరి చేత? పాండవుల చేత. ధర్మరాజు మిమ్మల్ని గౌరవించినాడు కదా, సత్కరించినారు, మిమ్మల్ని ఆదరించినారు పెద్దనాన్న అని చెప్పి. మీరేం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? కృతజ్ఞులు అయ్యారు మీరు. కృతజ్ఞ నా ఉపభుంజతే. మృతాన్ని చనిపోయిన తర్వాత అంటే, ఓ ధృతరాష్ట్రుడా, నువ్వు చనిపోయిన తర్వాత నీ శరీరాన్ని, నీ శవాన్ని ఈ మాంసం తినే ప్రాణులు, క్రూరజంతువులు, గద్దలు లాంటి రాబందులు కూడా ముట్టవు. బాగుందో తిట్టు? బాగుంది సార్. ఇలా తిట్టాలనుకుంటే నేరుగా తిట్టకుండా ఇలా తిట్టాలన్నమాట. సత్కృత అంటే సత్కరింపబడిన వారు. అంటే సత్కరింపబడిన తర్వాత, కృతార్థ అంటే ప్రయోజనం సిద్ధించిన తర్వాత. ప్రయోజనం అనుకున్నది సిద్ధించింది అంటే మనం ఏదనుకుని మనకు లభించింది. సత్కరింపబడినాం. ఎవరి చేత సత్కరింపబడి అంటే మనల్ని ఎవరు సత్కరించినారో, సాయం చేసినారో, కాపాడినారో, రక్షించినారో వారిని మర్చిపోతున్నాం. మనం ఎవరిని మర్చిపోతున్నాం? మనం సత్కరించింది ఎవరు? కాపాడింది ఎవరు? రక్షిస్తున్నది ఎవరు? రక్షించింది ఎవరు? అనేక జన్మలలో మనకు పరమాత్మ గుర్తుకొస్తున్నారు. అసలు జరుగుతుంది అదే కదా ఇప్పుడు. మనం కృతజ్ఞులమా కృతజ్ఞులమా? ఇందాక ధృతరాష్ట్రుడు అంటే మనకి ఏం ఇబ్బంది అనిపించలేదు కదా. నేను కాదు అనిపించింది. నేను అదే కాదు. నా శవాన్ని తెలంగాణ పిట్టకేయడం అంటారు. తెలుసా? అది చనిపోయిన తర్వాత పిట్టకేస్తారు. ఒక గద్ద వస్తుంది, గద్ద ఎవరు ముట్టాలి. పిపినారాయణ గారు ఏమంటారు? పిట్టకేయడం అంటే ఏమంటారు తెలంగాణ? పిట్ట పెడతారు అనమాట. ఆ గద్దను కాకేసి ముట్టాలి. ఆ పిండాలు ఏమైనా ఉంటే భోజనం. ఇక్కడ కూడా పెడతారా? పిండం పెడతారా? కాకులు వస్తాయి, కాకులు గద్దలు పెడతారు కదా. అది కాకులు గద్దలు ముట్టపోతే ఏమంటారు? ముట్టలేదు అనుకోండి, రాలేదు అనుకోండి, ఏమంటారు? పెడతారు. ముట్టేదాకా రారు. అంటే పితరులు. అంటే పితరుడు చనిపోయిన వాడు కాకి రూపంలో, గద్ద రూపంలో వస్తాడా? అది అదొక భావన, మూఢ విశ్వాసం. అది ఇక్కడ ఏమంటున్నారంటే, చేసిన మేలు మర్చిపోతే మన శవాన్ని ఏమి ముట్టవు. ఏ క్రూర జంతువు ముట్టదు, ఏ ప్రాణి ముట్టదు. మరి మన శరీరాన్ని తిట్టనుకోండి, ఆ ధృతరాష్ట్రం మనమే కావచ్చు కదా. ఇప్పుడు మనం చేసిన మేలును గుర్తుంచుకున్నామా? చిన్నప్పటి నుంచి ఇంతవరకు ఎవరెవరు మేలు చేశారు, ఎవరు రక్షించినారు, ఎవరు కాపాడినారు మనల్ని? కొన్ని గుర్తున్నాయి, కొందరు గుర్తున్నారు మనకు. అందరు గుర్తున్నారు, అందరు గుర్తులేకపోవచ్చు.
చిన్నప్పుడు ఎవరైతే కాపాడినారో, చిన్నప్పుడు పసిగుడ్డుగా ఉన్నప్పుడు, పసి పాప, పసి బిడ్డ, అప్పుడు కాపాడింది ఎవరు? పుట్టిన తల్లిదండ్రులు. తర్వాత తల్లి తండ్రి. అసలు అమ్మ గుర్తుకొస్తుందా? అమ్మ గుర్తుకొస్తుందా మనకి ఇప్పుడు? అమ్మ సేవ, అమ్మ త్యాగం, అమ్మ ప్రేమ, అమ్మ వాత్సల్యం గుర్తుకొస్తుందా అసలు? అటువంటి అమ్మను మనం ఎన్ని రకాలు అనుకుంటాం, అటువంటి అమ్మను ఎన్నో రకాలు అంటున్నాం కూడా కదా. ఇప్పుడు మనల్ని మన పిల్లలు అంటే అప్పుడు గుర్తుకొస్తుంది కదా. ఉమ్. మన అమ్మమ్మల్ని మనం ఏమన్నాం, నాన్నమ్మల్ని ఏమన్నాం, అమ్మని ఏమన్నాం, నాన్న ఏమన్నాం, తాతని ఏమన్నాం. ఎంత కాపాడి ఉండొచ్చు వాళ్ళు మన కోసం, ఎంత త్యాగం చేసి ఉండొచ్చు, ఎంత శ్రమించి ఉండొచ్చు కదా. గుర్తుకొస్తుందా? గుర్తుకొస్తుంది గురూజీ. గుర్తుకు రాకపోతే కృతజ్ఞత, ఆ. గుర్తుకు రాకపోతే కృతజ్ఞత. చేసిన మీరు మర్చిపోవాలి. అమ్మ, నాన్న, అమ్మమ్మలు, నాన్నమ్మలు, తాతయ్యలు, పెద్దలు, బంధువులు, అన్నలు, అక్కలు, మనకంటే పెద్దవాళ్ళు, అలాగే ఉపాధ్యాయులు, అధ్యాపకులు, గురువులు, ఆచార్యులు, ఎందరెందరో సహకరిస్తే, ఎందరెందరో ఎన్నో రకాలుగా మనల్ని రక్షిస్తే, కాపాడితే ఇప్పుడు ఇక్కడ ఉన్నాం కదా. గుర్తు చేసుకోవాలి. గుర్తు చేసుకుని ఏం చేయాలి? గుర్తు చేసుకొని కేవలం గుర్తు చేసుకోవడం మాత్రమేనా? బ్రతుకుంటే పోయి పలకరించాలి కనీసం. మీ వలన ఇంత గొప్పవాడిని అయినాను, ఇలా ఉన్నాను. అలాగే పరమాత్మను గుర్తు చేసుకోవాలి. పరమాత్మ యొక్క సహకారం చాలా ఉంది, పరమాత్మ యొక్క రక్షణ చాలా ఉంది. ముందు పరమాత్మను గుర్తుంచుకోవాలి, స్మరించుకోవాలి. మనం చేసేది ఏమి లేదు, పరమాత్మకు మనం ఇచ్చేది ఏమి ఉండదు. మన సహాయం అవసరం లేదు, మన సహకారం అవసరం లేదు, మన బలము, మన ధనము ఏది అవసరం లేదు. మనం స్మరిస్తున్నామంటే అది కూడా అవసరం లేదు, కానీ మనం స్మరించుకోవాలి. అది మన కోసం. పరమాత్మను స్మరించడం లేదు, మన అమ్మా నాన్నలను గుర్తించుకోవడం లేదు, వారు చేసిన మేలు, సాయం, వారి బలిదానం, వారి త్యాగం అంటే మనం కృతజ్ఞులము. కృత అంటే చేసినది, ఘ్న అంటే హనధాతు అంటే హింస. కృతం చేసిందని చంపేయడం అంటే చేసిందని మర్చిపోవడం అన్నమాట. చేసిన మేలును మర్చిపోయేవాడు కృతజ్ఞుడు. అది కాకుండా చూసుకోండి. ఇక్కడ ధృతరాష్ట్రుడు ఎవరో కాదు, నేనే అనుకోవాలి. విదురుడు ఎవరు? మన గురువు అనుకోవాలి. గురువు. ఇప్పుడు ఇక్కడ మన గురువు ఎవరు? విదురుడు. మనం ఎవరమి? ధృతరాష్ట్రులం. మనకే ఈ బోధ, ఈ నీతి, ఈ విదురు నీతి ఎవరు చెప్తున్నారు? ఎవరికి? నాకు. ఈ నీతి ఎవరికి? ఈ నీతి బోధ ఎవరికి? ఎవరి కొరకు? నా కొరకే. ఇంతవరకు వచ్చిన ఈ నీతులన్నీ కూడా ఒకసారి గుర్తు చేసుకోండి. ఆ నీతులన్నీ నా కొరకే. ఆ నీతి బోధ, సందేశాలు, ఉపదేశాలన్నీ కూడా నా కొరకే. అప్పుడే ఉన్న అర్థమవుతుంది. నాకు సంబంధం లేదు, ఆ ధృతరాష్ట్రుని కొరకే అంటున్నారు అని చెప్పేసి అనుకుని మనం నవ్వుతుంటాం కదా. మన సంబంధం లేదు కదా, అది నేను కాదు కదా అనిపిస్తుంది. ఎప్పుడైతే అది నాకే అన్నప్పుడు అప్పుడు భయం వేస్తుంది. అమ్మో నాకేనా, నేను అలా ఉన్నాను అనిపిస్తుంది. కానీ ఉన్నాం, మనకు తెలియపోవచ్చు. కానీ సూక్ష్మంగా ఆలోచిస్తే మనం కూడా ధృతరాష్ట్రమే ఎంతో కొంత కదా. అప్పుడప్పుడు ధృతరాష్ట్రమే కదా. మోహంలో ఉన్నప్పుడు, వ్యామోహంలో ఉన్నప్పుడు ఉంటుందండి. ఎంతో కొంత మనలో ఉంటుంది. ఎప్పుడు సాధ్యం అంటే మళ్ళీ యోగాభ్యాసం చేసి శుద్ధి చేసుకుని, ఆత్మశుద్ధి చేసుకుని, అవిద్యను దూరం చేసుకుని మనం సాధన చేస్తూ పరమాత్మ చెప్పినట్టు ఆచరిస్తుంటే, అంటే యమనియమాదులు పాటిస్తుంటే అప్పుడు అర్థమవుతుంది.
యమనియమాలు పాటిస్తే తెలుస్తుంది అసలు నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను అనేది. ఉమ్. లేకపోతే ఎక్కడ తప్పు చేస్తున్నా, తప్పు చేయట్లేదే, ప్రొద్దున చేస్తున్నాను, అన్ని చేస్తున్నాను, హవనం చేసుకుంటున్నాను, వేదాధ్యయనం చేస్తున్నాను, ఆసనం చేసుకుంటున్నాను, ప్రాణాయామం చేస్తున్నాను, సాత్వికారం తీసుకుంటున్నాను, బాగానే ఉన్నాను అనిపిస్తుంది. కానీ ఒక్కసారి యమనియమాలు అక్కడ వెళ్ళిపోతే అహింస, సత్యవస్తే, బ్రహ్మచర్యం, అపరిగ్రహం, ఉమ్. శౌచం, సంతోషం, తప, స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానం. అసలు యమనియమాలు పాటిస్తున్నామా? కనీసం యమనియమాలు, అందులో యమములు, అహింస పాటిస్తున్నామా? సరిగ్గా అర్థం చేసుకుని కనుక అహింస పాటిస్తే ఎన్నో సమస్యలు, ఎన్నో పాపాలు, అపరాధాలు దూరం అయిపోతాయి, ఎన్నో లోపాలు, దోషాలు అనేవి దూరం అయిపోతాయి. ఎన్నో అహింస అర్థం చేసుకొని అందరి పట్ల సర్వభూతానం అనభిద్రోహం, అన్ని భూతాల పట్ల, అన్ని ప్రాణుల పట్ల అనభిద్రోహం, అభిద్రోహం. ద్రోహ బుద్ధి లేకపోవడం, వైరం లేకపోవడం, అభిద్రోహం, అనభిద్రోహం, ద్రోహం లేకపోవడం. అంతేకాదు అభిద్రోహం, అభిద్రోహం అంటే లోపల నుంచి బయట నుంచి అనమాట, ఇరువైపులా లేదా అన్ని వైపులా, అన్ని రకాలుగా వైరం లేకపోవడము. సర్వభూతానం, అన్ని భూతాల పట్ల, అన్ని ప్రాణుల పట్ల, సర్వదా, సర్వతా, సర్వత్ర అంటాడు అక్కడ. సదా, సర్వదా, సర్వత్ర, సర్వదా, అన్ని విధాలుగా, అన్ని సార్లు. ఏకదా అంటే ఒకసారి, ద్విధ అంటే 2 సార్లు, సర్వదా అంటే అన్ని సార్లు, ప్రతిసారి అనమాట. ప్రతిసారి కూడా, సదా ఎల్లప్పుడు, సర్వథ అన్ని ప్రకారాలుగా. ఏమో అంటే అహింస పాటించాలి, అది ముఖ్యం, అదే పునాది. దాని కొరకు మిగతా అన్ని కూడా. సత్యం, అస్తే, బ్రహ్మచర్యం, అపరిగ్రహం, శౌచం, సంతోషం, తప, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం. అప్పుడు ఆసనాలు అంటే ఇదంతా అయిన తర్వాత ఆసనాలు కాదు, ఆసనం కూడా ధ్యానం కొరకు ఆసనం వేసుకోవాలి. ఈ యోగాసనాల పేరుతో మనం చేస్తున్నటువంటి యోగాసనం కాదు, అది వ్యాయామాసనాలు చేస్తున్నాం. స్థిర సుఖమాసనం అంటే ధ్యానం కొరకు మనం ఏ ఆసనంలో కూర్చొని ధ్యానం చేస్తామో, ధ్యానం సిద్ధిస్తుందో అంటే ధ్యానం కలుగుతుందో అది ఆసనం. స్థిర సుఖమాసనం. మన ఆసనం స్థిరం, సుఖం ఉండాలి. స్థిరంగా ఉంటున్నాం, కదలకుండా నిశ్చలంగా. అది సుఖాన్ని ఇస్తుందా? తిమ్మిరి లేకుండా, నొప్పి లేకుండా ఉంటుందా? అలవాటైందా? అభ్యాసమైందా? అప్పుడు ఏమాత్రం కదలిక లేకుండా, చలనం లేకుండా స్థిరంగా ఉండి అప్పుడు ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామంలో శరీరంలో ఎటువంటి కదలికలు ఉండకూడదు, స్థిరమైపోలే శరీరం. అప్పుడు ప్రాణాయామం. దానివల్ల ప్రత్యాహారం అవుతుంది, మనస్సు మన అదుపులో వచ్చేస్తుంది. ప్రతి ఆహారం అంటే వెనక్కి లాగి పట్టుకుని ఉంచుకుంటాం, మనసు రకరకాల పరిగెత్తే ప్రయత్నం చేస్తుంది చంచలంగా. అటువంటి మనసును పట్టుకోవాలి. అప్పుడు ధారణ దిగడం అనమాట. ఒక బావిలో దిగేటప్పుడు ఏదో ఒక చోటు దిగుతాం అంటే ధ్యానంలోకి దిగడం. ధ్యానం దిగడానికి మనకు ధారణ కేంద్రాలు ఉన్నాయి. నాసికాగ్రం, జీవాగ్రం, కంఠము, భృగుటి, నాభి, ఇలా సహస్రారం. దిగిన తర్వాత అన్వేషణ మొదలవుతుంది. అది ధ్యానం. లభించిన తర్వాత అది సమాధి. ఇది జీవనం అసలు. అప్పుడు అర్థమవుతుంది అంటే నేనేమిటి, నా పొరపాటు ఏమిటి, నా దోషాలు ఏమిటి, ఎక్కడ తప్పులు చేస్తాను అనేది యోగాభ్యాసంలో అర్థమవుతుంది. మనం ఇప్పుడు బాగానే ఉన్నాము, ఏ తప్పులు చేయలేదు, ఇంతవరకు చిన్నప్పటి నుంచి ఏ తప్పులు చేయలేదు, ఏ పాపం చేయలేదు, నేను బాగానే ఉన్నా అనిపిస్తుంది మనకు. ఎందుకంటే అందరికంటే నయమే, చాలా 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 మంది కంటే చాలా నయమే మనం. కానీ ఇంకా ఉన్నాయి, ఇంకా మురికి ఉంది. మనం కూడా అప్పుడప్పుడు చిన్న ధృతరాష్ట్రం, అల్ప ధృతరాష్ట్రం మనం యోగాభ్యాసం ద్వారా అర్థమవుతుంది. మన నియమాలు, మన కర్తవ్య కర్మలు, మన బాధ్యతలు పూర్తి చేసుకుంటున్నామా నిజాయితీగా? ఎక్కడ పొరపాటు చేస్తున్నామో చూసుకుంటున్నారు. అందుకే ఆత్మ నిరీక్షణ అవసరం ఉంది. ఓం క్రతోస్మర, క్లివేస్మర, కృతం స్మర. కృతం చేసిన దాన్ని గుర్తు చేసుకోవాలి, ఏమేం చేస్తున్నాము. అందుకే ఇక్కడ అదే అన్నారు. ఇక్కడ శబ్దం ఏంటి? కృతార్థ అన్నారు. చూడండి, సత్కృతాశ్చ కృతార్థాశ్చ. కృతార్థమైనామా, అనుకున్నది సాధించినామా, కృతం చేయబడినది పూర్తయిందా, ఏదైతే అనుకున్నామో ఆ పని పూర్తి చేసుకున్నామా. కృతార్థాశ్చ
అంటే మన కృతార్థమైన అంటే మన ప్రయోజనం సిద్ధించింది అంటే వారు సహకరించినారు, ప్రయోజనం పూర్తి చేసుకున్నాం, వారు సత్కరించినారు, సత్కరింపబడినాం మిత్రుల చేత. కానీ వారి హితం గురించి మనం ఏం చేయట్లేదు. వారు మన హితం చేసినారు, సత్కరించినారు, గౌరవించినారు, రక్షించినారు, కాపాడినారు, అన్ని చేసినారు. మనం మర్చిపోయి వారికి ఏమాత్రం హితం చేయట్లేదు. ఇంకా పైగా హాని చేస్తున్నాం, కీడు చేస్తున్నాం, నష్టం చేస్తున్నాం, కష్టపెడుతున్నాం. అటువంటి తప్పులు ఏమైనా చేస్తున్నామని చూసుకోండి ఒకసారి. అమ్మ పట్ల, నాన్న పట్ల, పెద్దల పట్ల, గురువుల పట్ల, ఆచార్యుల పట్ల, సమాజం పట్ల, బంధువుల పట్ల, మిత్రుల పట్ల, ముఖ్యంగా పరమాత్మ పట్ల ఏం చేస్తున్నాం? ఇప్పుడు ఏమనిపిస్తుంది? మనం కృతజ్ఞులమే. కాబట్టి మన శవాన్ని ఏది ముట్టదిక. ఎందుకు శవాన్ని ముట్టదు క్రవ్యాధి అన్నారంటే, కొందరు అప్పుడు ఆ కాలంలో ద్వాపర యుగంలో కూడా కొందరు పాతి పెట్టడం అని ఉందన్నమాట. దీనికి అర్థం చేసుకోవాలి. లేదా అడవిలో పారేయడం. ఈ పార్సీ మతం వాళ్ళు ఒక బావి ఉంటుంది, హైదరాబాద్లో పార్సీ గుట్ట అని ఒకటి ఉంది. అలాగే పార్సీ మతం ఆ సంప్రదాయం వాళ్ళు పక్షులకు వదిలేస్తారనమాట. అడవిలో వేయడము, లేకపోతే పైన ఒక కొండ పైన పారేసేస్తారు శవాన్ని. పక్షులు పీక్కుని తింటాయి, క్రూర మృగాలు. క్రవ్యాదాహ బహువచనం. పచ్చి మాంసాన్ని తినేవి పక్షులు కావచ్చు, మృగాలు కావచ్చు, జంతువులు ఎవరైనా కావచ్చు. ఎవరిని? కృతజ్ఞాన్ నా ఉపభుంజతే. అడుగుపాటి దగ్గరకు వచ్చి కూడా ముట్టవు, తినవు. ఆ స్థితి మనకు రాకుండా చూసుకోవాలి. ఏం చేద్దాం ఇప్పుడు? ఏం చేద్దాం? కృతజ్ఞులు కాకుండా చూసుకోవాలి. కృతజ్ఞం కావాలి. జ్ఞ అంటే జ్ఞానము. చేసిన మేలు గుర్తుంచుకోవాలి. గుర్తుంచుకొని వారు కూడా మేలు చేసి ప్రయత్నం చేయాలి. కనీసం గుర్తు చేసుకున్నాడు. కనీసం ఎవరెవరు మేలు చేశారో, ఆదుకున్నారో, కాపాడినారో ఈ మార్గం, కనీసం ఈ వైదిక మార్గం ఎవరు చూపించినారు, ఎవరి ద్వారా ఈ వైదిక మార్గం లభించింది, మనకు పరిచయం అయింది, వారు కూడా మనకు చాలా మేలు చేసినట్టే. ఈ మార్గం దొరికిందంటే పెద్ద మహర్షి సరస్వతి మనకి ఇప్పుడు ఇక్కడ నేరుగా ఇప్పుడు మనకు వ్యక్తిగతంగా పరిచయం చేసింది ఎవరు, వారిని కూడా గుర్తు చేసుకోవాలి. లేకపోతే ఈ మార్గం దొరికేది కాదు, ఈ విషయాలు మనం వినేవాళ్ళం కాదు కదా, అందరిలో ఉండేవాళ్ళం కదా. పౌరాణికంగానో, లేకపోతే వేరే మతమో, వేరే సంప్రదాయమో, వేరే సిద్ధాంతమో, లేదా ఏది కాకుండా నాస్తికులో ఏదో ఒకటి ఉంటాం కదా. ఇప్పుడు ఏమనిపిస్తుంది? మనం అదృష్టవంతులమా కాదా? అదృష్టవంతులు. ఎంత పుణ్యం చేసుకుని ఉండాలి, ఇంకా పుణ్యం చేసుకోవాలి, ఇంకా ముందుకెళ్ళాలి. కృతజ్ఞులు రాకుండా ప్రయత్నం చేద్దాం. అందుకే ఈశ్వరాస్తుతి ప్రార్థనోపాసన చేస్తుండాలి. పరమాత్మను గుర్తు చేసుకోవాలి, స్తుతించాలి. ఎందుకంటే భగవంతుని యొక్క గుణాలు, దివ్య గుణాలు ఉన్నాయి. ఆ గుణాలు మనకు కావాలి కాబట్టి, మనకు అవసరం కాబట్టి స్తుతించాలి. ఎందుకు పోగొడుతున్నాం అంటే మనకు అవసరం ఉంటేనే పోగొడతాం. వ్యవహారంలో కూడా ఒకరిని పొగుడుతున్నాం, మెచ్చుకుంటున్నాం అంటే మనకు అవసరం ఉంది ఆ వ్యక్తితో, మధురంగా ప్రేమ వ్యవహారం చేస్తున్నాం అంటే ఏదో అవసరం ఉంది మనకు. అలా ఉన్నప్పుడే అటువంటి వ్యవహారం చేస్తాం. నాకు అవసరం లేనప్పుడు వ్యవహారం మారిపోతుంది. ఇప్పటికైనా అర్థం చేసుకోండి. ముఖ్యంగా అమ్మ నాన్నలు బాగా గుర్తుంచుకోవాలి. తర్వాత గురువులు, తర్వాత మన బంధువులు ఉంటారు, మిత్రులు ఉంటారు, ఎందరెందరో ఉంటారు. అలాగే కొన్ని ప్రాణులు ఉంటాయి, ఆవు లాంటివి, గోవులు ఉంటాయి, గోమాతలు, అవి కూడా మనం పోషిస్తాయి. వాటిని గుర్తుంచుకోవాలి. అవి చెట్లు కూడా కావచ్చు, మనం కాపాడిన చెట్లు కూడా ఉంటాయి, ఎన్నో వస్తువులు కూడా కావచ్చు, ఏమైనా కావచ్చు, గుర్తుంచుకోవాలి. అంటే మనం కాపాడిన ఎన్నో ఉన్నాయి కదా. ఇప్పుడు మనం కాపాడుతున్నటువంటి శాస్త్రాలు, వేదాలు కావచ్చు, దర్శనాలు కావచ్చు, ఉపనిషత్తులు కావచ్చు, ఇవి కూడా కాపాడుతున్నాయి కదా. ఈ విషయాలు, ఈ సూత్రాలు, ఈ వచనాలు, ఈ శ్లోకాలు, ఈ మంత్రాలు, ఇవి కూడా కాపాడుతున్నాయి. అందుకే అటువంటి మంత్రాలు, అటువంటి శ్లోకాలు, అటువంటి నీతి వాక్యాలు గుర్తుంచుకోవాలి. అటువంటి పద్యాలు, అటువంటి సామెతలు గుర్తుంచుకోవాలి, కాపాడుతాయి సమయం వచ్చినప్పుడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఏం చేస్తాము? మనకి ఏతు లోపల ఉన్నాయో ఆ పద్యాలు, శ్లోకాలు, సూత్రాలు, మంత్రాలు, ఆ వాక్యాలు, శబ్దాలు గుర్తుంచుకుంటే వెంటనే సమాధానం దొరుకుతుంది, పరిష్కారం వస్తుంది. కాపాడుతున్నాయి కదా.
ఒక శబ్దం చాలు వెంటనే సమస్య పరిష్కారం చేసుకోవడానికి. సరేనా? గుర్తు చేసుకుంటున్నారా? ఏమైనా అర్థమవుతుందా? ఊరికి వింటున్నారా? లేదు గురుజీ, అర్థమవుతుంది. తర్వాత శ్లోకం చూడండి, 43వ శ్లోకం. 43. ఓం స్వామి స్వామి అర్చయే దేవా. స్వామి శేఖర్ స్వామి గారు మునిశేఖర్ స్వామి స్వామి చెప్పండి. స్వామి, ఇప్పుడు ఈ శ్లోకంలో లాస్ట్ లో ఇది భయపెట్టినీకి చెప్పారా, నిజంగానేనా స్వామి ఇది? ఏది క్రవ్యాద? మరణించగా వారి మాంసమును క్రూర జంతువులు కూడా ముట్టు. శ్లోకం ఉంది కదా, శబ్దాలు ఉన్నాయి కదా శ్లోకంలో. ఉంది. ఆ పదము భయపెట్టడానికి అట్లా చెప్పారా, లేకపోతే నిజంగానే వాటికి తెలుస్తుందా ఎట్లా స్వామి? అదని కాదు, అంటే భయపెట్టడమే, అంటే వ్యవహారం కాదు ఇది, నీతి చెప్పడం కదా. సరే. బయట వ్యవహారం మాట్లాడేటప్పుడు ఏమంటాం, నేను ఏది అంటాం కదా, నేను ఎవరి దగ్గర రాని వారు ఇలా వ్యవహారం చేస్తే, నేను ఎవరు మెచ్చుకోరు ఇలా చేస్తే అంటాం కదా, అలా అన్నమాట. అదే భయపడడానికి లేదు స్వామి, అంతే కదా స్వామి? భయపెట్టడం అంటే ఇలా, అంటే లేకపోతే ఆ జంతువులకు ఈ మనిషి గురించి ఏం తెలుస్తాయి? ఏం తెలియదు, అదేం ఉండదు కానీ, అంటే అలా ఉంటే బాగుండదని చెప్పడానికి. అదే ఇలా చేస్తే అంటే బాగుండదు. అంత క్రూరత్వం అని చెప్పలేదు సార్. అంటే ధృతరాష్ట్రుడు మర్చిపోయాడు కదా, ధర్మరాజు ఎంతో ఆదరించాడు, గౌరవించాడు. ధృతరాష్ట్రుని యొక్క ఆహ్వానాన్ని మన్నించి జూదం ఆడడం ఇష్టం అని కాదు. ఇప్పుడు చాలా మంది ఏమంటారు, జూదరి ధర్మరాజు అంటారు కదా, చెడ్డ పేరు వచ్చింది. వ్యసనపరుడు ధర్మరాజు అనే పేరు వచ్చింది కదా, తెలిసి కూడా జూదం ఆడాల్సి వచ్చింది. ఎందుకు? పెదనాన్న పిలుస్తున్నాడు, రమ్మంటున్నాడు అని చెప్పేసి. అంతవరకు గౌరవించినప్పుడు కాపాడుకోవాలి కదా. ధృతరాష్ట్రుడు కృతజ్ఞుడు అయ్యాడు అనమాట. కౌరవులు కృతజ్ఞులు, పాండవులు కాపాడినారు. గంధర్వుల చేత వాళ్ళు బంధింపబడతారు, ముఖ్యంగా దుశ్శాసనుడు. అప్పుడు పాండవులు కాపాడినారు అని మర్చిపోయారు వీళ్ళు. ఇంకా చంపడానికి ప్రయత్నం చేశారు కదా, లక్క గృహంలో, లక్క ఇంటి దహనం. తర్వాత శ్లోకం చూడండి. అర్చయేద్ ఏవా మిత్రాణి సతి వా అసతి వా ధనే నా అనర్థయన్ ప్రజానాతి మిత్రాణం సారఫలుగుతాం. మిత్రాణం సారఫలుగుతాం. సారఫలుగు అంటే సారం లేకపోవడం. అర్థం చెప్పండి తెలుగులో. అర్చయేత్, ధనమున్నను లేకున్నను మిత్రులకు సత్కారం చేయవలసినదే. మిత్రులను సహాయం అడగకుండా వారి యొక్క ఔదార్యం గాని అనౌదార్యం గాని తెలుసుకున్న జాలము. నిజమైన మిత్రుడు అడుగుగానే సహాయపడును, వ్యాపార ధోరణితో చూచువాడు మిత్రుడు కాడు. అర్చయేత్ అర్చించాలి, ఆదరించాలి. ఎవరిని? మిత్రులను. సతి ఉన్నప్పటికీ లేనప్పటికీ. సతి అసతి. సతి అంటే ఉన్నప్పటికీ, అసత్ అంటే లేనప్పుడు కూడా. ధనం ఉన్నప్పుడు లేనప్పుడు కూడా. ధనం ఉన్నను లేకున్నాను. మిత్రాన్ని సతి అసతి. ధనం ఉన్నప్పుడు లేనప్పుడు కూడా గౌరవించాలి. మిత్రుడు కదా. పేదవారు, ధనవంతులు పేదవారు కూడా మిత్రుడు ఉండొచ్చు. అక్కడ ధనం అడ్డు కాకూడదు, అధికారం అడ్డు కాదు, వయస్సు అడ్డు కాదు. మైత్రి విషయంలో స్త్రీ పురుషులు కూడా ఉండదు. స్త్రీ పురుషులు కూడా మిత్రులు కావచ్చు. స్త్రీ పురుష భేదం ఉండదు, లింగ భేదం లేదు, భాషా భేదం ఉండదు. అలా ఉంటుంది మైత్రి అంటే. ఏ స్వార్థం ఉండకూడదు. స్వార్థం ఉంటుంది, వ్యాపారం అవుతుంది కదా. స్వార్థం కోసం స్నేహం చేస్తే, మైత్రి చేస్తే అది వ్యాపార లక్షణాలు. వ్యాపారం చేయకూడదు మిత్రులతో, వ్యాపార దృష్టి ఉండకూడదు. ఇది నిజమైన మైత్రి. ఇలా ఉంటుంది. నా అనర్థయన్ ప్రజానాతి. నా అంటే లేకుండా, అనర్థయం అంటే ప్రయోజనం, విషయ ప్రయోజనం లేనప్పుడు కూడా. అంటే ప్రయోజనం ఉన్నను, ప్రయోజనం అంటే అక్కడ దానివల్ల ఏం లాభము అని చూడకూడదు. ఇదంతా మైత్రి చేస్తే లాభం ఏమిటి, ఈ ప్రశ్న రాకూడదు. అది మిత్రుల యొక్క సార ఫలుగుతాము అంటే
అక్కడ సారం ఏమి లేదు కదా, ఏం మిగిలింది అంటే ఏం మిగలదు. సాయం కొరకో స్వార్థం కొరకో ఆశించి చేయడం అనేది మైత్రి కాదంటున్నారు. సారమా అసారమా, లాభమా నష్టమా, ఏం మిగులుతుంది ఏమొస్తుంది, ఏం ఆశించకూడదు, ఏం ఆలోచించకూడదు. అటువంటి మిత్రులు ఉన్నారు ఎవరైనా? ఉన్నారు ఎవరైనా మిత్రులు? ఒకరా ఇద్దరైనా ఉన్నారా లేదా? ఉన్నారు చూసుకోండి, గురుజీ. ఎవరెవరున్నా చూసుకోండి. ఏం ఆశించరు, లాభమా నష్టమా లేదు, ఏం లేదు, అంతే. అటువంటి వాళ్ళని ఉంచుకోవాలి, నిజమైన మిత్రులు వాళ్ళు. అలా ప్రయత్నం చేయండి, తప్పకుండా ఉంటారు, ఒకరిద్దరైనా ఉంటారు. ఇటువంటి మిత్రులు వందల వేలు అవసరం లేదు, ఆపదలు ఆదుకోవడానికి ఒకరిని కాదు, ఆప్త మిత్రులు. దానికోసం ప్రయత్నం చేయండి. 44వ శ్లోకం చూడండి. సంతాపాద్, శ్లోకం చెప్పండి. సంతాపాద్ భ్రశ్యతే రూపం. సంతాపాద్ భ్రశ్యతే రూపం, సంతాపాద్ భ్రశ్యతే బలం, సంతాపాద్ భ్రశ్యతే జ్ఞానం, సంతాపాద్ వ్యాధి మృచ్చతి. వ్యాధిం రిచ్చతి. మృచ్చతి. రిచ్చతి అంటే పొందుతుంది. రీగతవు. రిచ్చతి అంటే లభిస్తుంది. దేనివల్ల సంతాపాలు చెప్పండి, అన్ని సంతాపాలు. సంతాపము అంటే ఆత్మీయుల వియోగ దుఃఖము వలన రూపము చెడిపోవును, శరీర బలము తగ్గిపోవును, జ్ఞానము నశించును, చివరకు రోగముల పాలగును, అతి దుఃఖము అన్ని విధములైన అనర్థములకు దారి తీయును. ఓం. ఇక్కడ ఇష్టమిత్రులు, అంటే వస్తువులు కూడా మన దగ్గర వారు బంధువులు మిత్రులే కాకుండా మనకు నచ్చిన వస్తువు కానీ, అది ప్రాణి కానీ, ఏదైనా కావచ్చు. సంతాపం మంచి తాపం, మంచి బాధపడడం అనమాట. తాపం అంటే దుఃఖం, కష్టం. తాపత్రయం అంటాం. తాపత్రయం అంటే అర్థం ఏంటి? తాపత్రయం అంటే అంటే ప్రోగు చేసుకోవాలనే తపన. తాపత్రయం. త్రయం అంటే మూడు తాపములు. మూడు తాపములు ఏంటివి? మూడు రకాల దుఃఖాలు కదా. ఆధ్యాత్మిక, ఆధిదైవిక, ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక. అవి ఆ మూడు దుఃఖాల పేరే తాపములు. మూడు తాపములు తాపత్రయం. వివిధ దుఃఖాలు అంటాం, తాపత్రయం అంటాం. సంతాపాలు బాగా బాధ పెట్టేవన్నమాట. సరిగా సమ్యక్ చాలా బాధ పెడతాయి అవి. అటువంటి సంతాపం వలన ఏమవుతుంది? సంతాపం వలన, సంతాపం కారణంగా. సంతాపాత్ పంచమ విభక్తి ఏకవచనం. సంతాపం వలన ఏమవుతుంది? భ్రశ్యతే రూపం భ్రష్టమైపోతుంది, రూపం నష్టమవుతుంది. భ్రశ్యతే నష్టమవుతుంది. గురుజీ పుత్రేష్ణ, విత్తేషణ, లోకేషణ అవి ఏషణాలు అంటే ఒక ఏషణత్రయం. ఇది తాపత్రయం, అది ఏషణత్రయం. పుత్రేషణ, విత్తయేషణ, లోకేషణ, అవి ఏషణత్రయం. ఇది తాపత్రయం. సంతాపం వలన భ్రశ్యతే రూపం. రూపం కూడా బాగా ఏడ్చారు అనుకోండి, విషాదం ఎలా ఉంటుంది? రూపం అందంగా కనిపిస్తారా ఏడుస్తుంటే? కోపంలో కూడా అందం పోతుంది, దుఃఖంలో అందం పోతుంది కదా. భ్రశ్యతే నష్టమైపోతుంది రూపం. సంతాపాద్ భ్రశ్యతే బలం కూడా ఉండదు. ఏడుస్తుంటే బలం ఎక్కడ ఉంటుంది? లోపలంతా విషాదం. సంతాపాద్ భ్రశ్యతే జ్ఞానం కూడా ఉండదు. సంతాపాద్ వ్యాధిం రోగమును, రిచ్చతే లభింపజేస్తుంది, ప్రాప్తింపజేస్తుంది. రోగాలు పొందుతాడు, వ్యాధిని పొందుతాడు. ఎవరెవరు ఏడుస్తున్నారు చెప్పండి? ఏడ్చేవారు ఉన్నారు ఎవరైనా? సంతాపంలో ఎవరు ఉంటే చెప్పండి, ఇప్పుడు దూరం చేసుకోండి ఉంటే. సంతాపం అంటే ఎంత, ఎన్ని నష్టాలు చూడండి. విషాదం ఉండకూడదు. ఏడవనిపిస్తే ఏడవండి, బయట ఏడవండి, కానీ లోపల ఏడవకండి. నా వైపు నుంచి ఒక ఉపాయం చెప్తున్నాను. ఏడవాలనిపిస్తే బయటకు ఏడవండి. బయటకు ఏడిస్తే ఏమని అనుకుంటారనుకుంటే గది లోపలికి వెళ్ళండి, మొత్తం
తలుపులు వేసేసుకోండి, గుళ్ళెం పెట్టేసుకోండి, బోరుని ఏడవండి బయటకు, సరేనా? ఏడవట్లేదు గురూజీ, కానీ బయటకు మాత్రం ఏడవచ్చు, కానీ లోపల ఏడవకండి. అసలు గదిలో ఏడవచ్చు, బయటికి బద్ద అనిపిస్తే, కానీ లోపల అంతరంగంలో లోపల ఏడవకండి. గది లోపల ఏడవచ్చు, అసలు ఏడవద్దు. అసలు ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా ఈ విషాదానికి, ఈ దుఃఖానికి కారణం ఏమిటి అని ప్రశ్నించుకోండి. ఎప్పుడైనా అనిపిస్తే నేను ఏడుస్తున్నాను కదా, ఏడుపు వస్తుంది కదా, కారణం ఏమిటి అని ప్రశ్నించుకోవాలి. కారణం పట్టుకోండి. ఏడుపు వస్తుంది, నాకు దుఃఖం వస్తుంది కదా, ఏమైనా కారణం ఉందా? ఏం కారణం ఉంది? ఎందుకు ఏడుస్తారు చెప్పండి ఎవరైనా? ఎందుకు ఏడుస్తారంటే నాది అనుకున్నప్పుడు ఏడుపు వస్తుంది. ఇది నాది, నా వస్తువు నష్టం అయిపోతుంది, కష్టం అవుతుంది అని అనుకున్నప్పుడు ఏడుస్తాం. నా వస్తువు పోయింది కదా, నష్టం అయిపోయింది కదా, అప్పుడు ఏడుపు వస్తుంది. ఏదో తగ్గిపోతుంది, నాది, నా వస్తువు, నా మనిషి, నా ఇల్లు, నా శరీరం కాదు, శరీరమే నేను. ఇంకా సరిగ్గా అర్థం చేసుకుంటే నాదంటూ ఏమైనా ఉందా లోకంలో? నా వస్తువు నాదుందా? ఏదైనా ఈ శరీరం నాదా? ఇల్లు నాదా? వస్తువులు నాయా? ఏది నాది? ఈ భూమి నాదా? నాదని భూమి పక్కన ఒకటి పద్యం ఉంది, నాదని భూమి నవ్వుతుందట. ఇలా నాది అనుకున్న వారు ఎందరో వచ్చిపోయారు. నాది ఈ భూమి నాది అనుకున్న వాళ్ళు కదా. అప్పుడు ఏడుపు రాదు. అప్పుడు అసలు ఏది నాది కానే కాదు కదా. నాది కాదు. ఏది నాది కానప్పుడు మరి నష్టం ఎక్కడ ఉంది? నష్టం లేదు కదా, ఎందుకు ఏడవాలి? ఏడవకూడదు. ఎందుకు ఏడుస్తాను? పరువు కోసం ఏడుస్తాం. పరువు పోయింది, పేరు పోయింది, అమ్మో నా ప్రతిష్ట, నా పరువు. ఇంతకుముందు అన్నా నేను, పరువు అంటే ఒక బరువు. పరువు అనేది ఒక బరువు. పరువు అంటే పెద్ద బరువు అవుతుంది, జాగ్రత్త. అసలు పరువు ఉందా ఎవరికైనా? నాకైతే పరువు లేదు, మీకు పరువు ఉందేమో. నాకైతే ఏ పరువు లేదు, ఏ బరువు లేదు. ఏ పరువు లేదు. పరువు బరువు బరువు కదా. పేరు అంటాం కదా, పేరు అంటారు. పేరు ఏం పేరు? మీ పేరు కోసం ఏం చేస్తున్నారు? నా పేరు ఉండాలి అని పేరు రాయించుకుంటాం కదా. అసలు పేరే మార్చేసుకుంటే అందుకే నా పేరు మార్చేసుకున్నాను. చాలా మందికి, ఇప్పుడు కొందరికి కొత్త వరకు నా పేరు తెలియదు, అసలు పేరేంటో. ఆ పేరు మార్చేసుకుంటే ఈ పేరు బరువు కూడా లేదు నాకు. ఈ పేరు ఆ పేరు అని చెప్పేసి కొందరు ఓం గురుజీ అంటారు, కొందరు పాత పేరు, కొందరు కొత్త పేరు. అప్పుడు కూడా రకరకాల పేర్లు ఉండేవి నాకు. కొందరు అన్న అనేవాళ్ళు నన్ను ఒకప్పుడు. నా పేరు తెలియదు, కొందరికి అన్ననే. అలా పేరు ఆ బరువు కూడా ఉండకూడదు, అప్పుడు ఏడుపు ఉండదు. అందుకే ఏడవకండి, లోపల అసలు ఏడవద్దు, బాధపడకూడదు, సరేనా? ఏడ్చేవాళ్ళు ఉన్నారు ఎవరైనా ఇందులో? ఏడ్చేవారు ఉంటే నాకు ఫోన్ చేయండి, కారణం చెప్పండి, కారణం చెప్పి ఏడవండి. ఎవరైనా కారణం చెప్పి ఎంతైనా ఏడవండి, సరేనా? ఎవరైనా ఎప్పుడైనా ఏడుపు వస్తే దుఃఖం వస్తుంది గురుజీ. అదే ఎందుకు ప్రశ్నించుకోండి. ఎందుకు ఏడుస్తున్నాను నేను? ఆత్మీయులు చనిపోయారు, ఎందుకు ఏడుస్తున్నాను నేను? ఎందుకు ఏడుస్తున్నాను అంటే నేను చనిపోకుండా ఉంటానా? ప్రశ్నించుకోవాలి. చనిపోవడం అనేది సహజం కదా. చనిపోవడం సహజమా కాదా? తప్పదు కదా, అది మరణం అనేది తప్పదు. మరణం తప్పదు. కానీ అటువంటప్పుడు ఏడవకపోతే గురూజీ, దగ్గర వాళ్ళు ఏడవకపోతే ఇంత కఠినాత్ముడు అంటారు గురూజీ. అంటారు అంటే అక్కడ పరువే, మళ్ళీ అమ్మో నా పరువు అవుతుందని అమ్మో నా పరువు అవుతుంది. అందువల్ల ఏమనుకుంటారు? కఠినాత్ముడు అంటారు, పాషణ హృదయం అంటారు, రాతి గుండె అంటారు అని చెప్పేసి ఏడాల్సి వస్తుంది. లోపల దుఃఖం లేకుండా నటించాల్సి వస్తుంది కదా. ఏడవకండి, మౌనంగా ఉండండి, గంభీరంగా ఉండండి, సరిపోతుంది కదా. గంభీరంగా ఉండండి, ఎందుకు ఏడవాలి? అవును గురూజీ. గంభీరంగా ఉండండి, మౌనంగా ఉండండి, నవ్వకండి, అంతే కదా. నవ్వకుండా ఉంటే చాలు. అలాంటి సందర్భం నవ్వకూడదు. అప్పుడు ఎందుకు అంటే మనం పరువు కోసం ఏడుస్తాం అంతే. నేను చెప్పాను కదా, కారణం పట్టుకోండి. ఎందుకు ఏడుపు వచ్చింది? కారణం పట్టుకోండి. ఎక్కడ కానీ ఏ విషయం అని కారణం ఏంటి అని అనుకోవాలి. వెంటనే ప్రశ్న రావాలి, కారణం ఏంటి? రోగాలు వచ్చినాయి, కారణం ఏంటి? బాధలు ఉన్నాయి, కారణం ఏంటి? సమస్యలు ఉన్నాయి, కారణం ఏంటి?
అశాంతి ఉంది, కారణం ఏంటి? నిరాశ వచ్చింది, కారణం ఏంటి? కారణం లేకుండా కార్యం లేదు, సూత్రం తెలుసు కదా. కారణం లేకుండా ఏ కార్యం ఉండదు. అవును. దానివల్ల ఏమవుతుంది చూడండి, ఎంత భయంకరం. వ్యాధి, రోగాలు వస్తున్నాయండి. ఉమ్. మీకు రోగాలు కావాలా? ఎవరికైనా చెప్పండి. రోగాలంటే ఇష్టం ఉందా ఎవరికైనా? లేదు గురుజీ, లేదు. మరి ఎందుకు రోగాలు ఉంటున్నాయంటే మన లోపల ఏడుస్తున్నాం అన్నమాట. బాగా గుర్తుంచుకోండి, రోగాలు ఉన్నాయంటే మీరు ఏడుస్తున్నారు, లోపల బాధపడుతున్నారు. ముఖ్యంగా షుగర్ ఉందంటే లోపల బెంగ, దిగులు, ఏదో ఉంది, ఏదో బరువు ఉంది లోపల, ఏదో బాధ ఉంది లోపల, చెప్పుకోలేని బాధ, ఏదో అనుకుంటున్నారు, అది పూర్తి కావడం లేదు, ఎవరు చెప్పుకోలేరు, లోపల దిగమింగుతున్నారు, అణుచుకుంటున్నారు. అది షుగర్ రూపంలో బయటకు వస్తుంది కదా. లోపల ద్వేషం ఉంది, ఈర్ష్య ఉంది, పగ ఉంది, కసి ఉంది, అది బీపీ రూపంలో బయటకు వస్తుంది. బీపీ పెరిగిపోతుంది కదా ఈర్ష్య ద్వేషాలు ఉంటే. కసి అనేది ఒక మసి, అది కసి కాదు, మసి. 45వ శ్లోకం చూడండి. అనవాప్యం చ శోకేన శరీరం చ ఉపతప్యతే అమిత్రాశ్చ ప్రహృష్యంతి మా స్మా శోకే మనః కృతాః. చెప్పండి అర్థం. దుఃఖించినంత మాత్రమున నీకు ఏమయూ లభించదు, పైగా శరీరం శుష్కించిపోవును. ఆ పరిస్థితిలోనున్న నిన్ను చూచి నీ శత్రువులు సంతోషించెదరు, అందువల్ల నీవు దుఃఖించరాదు. ఏడవండి ఇప్పుడు, ఇప్పుడు ఏడవండి. ఈ శ్లోకం శ్లోకాల సమాధానం వచ్చింది చూడండి. వచ్చింది. అనవాప్యం చ శోకేన శరీరం చ ఉపతప్యతే. శరీరం కూడా శుష్కించిపోతుంది కదా అనవసరంగా కదా. శోకేన శరీరం ఉపతప్యతే, భయం వస్తుంది, జ్వరం వచ్చేస్తుంది, కాలు వణుకుతాయి, అన్ని వణికిపోతాయి, బుద్ధి పని చేయదు, ఏడుపు వస్తుంది. ఎంత నష్టం? చింత, శోకం. చితాదహతి నిర్జీవం, చింతాదహతి సజీవకం. చిత ఏం చేస్తుంది? చనిపోయిన తర్వాత శవాన్ని కాలుస్తుంది కదా శ్మశానంలో. మరి చింత దహతి సజీవకం, సజీవంగా ఉన్నవాడిని కాల్చేస్తుంది, అది బ్రతికున్నవాడిని కాల్చేస్తుంది. చింత, బెంగ, దిగులు. ఏడుస్తారా చెప్పండి? ఇప్పుడు చెప్పండి, ఏడుస్తారా ఎవరైనా? ఏడవాలనుకుంటున్నారా? ఇప్పుడు చెప్పండి. ఈ సత్యం తెలిసిన తర్వాత ఏడా అనిపించట్లేదు గురించి. ఏడిస్తే ఎంత నష్టము? సృష్టించిపోతుంది, బలం తగ్గిపోతుంది, బుద్ధి పని చేయదు, ఏం లాభం? ప్రసన్నత ఉండదు. అందుకే చింతలో మునగకండి, చింతనం చేయండి, ఈశ్వర చింతనం చేయండి. చింత కాదు చింతనం, చింత కాదు ఈశ్వర చింతనం చేయండి. అసలు ఏ చింత ఉండదు, చింతలన్నీ మటుమాయమైపోతాయి. ఈశ్వర చింతనం చేయండి, ఈశ్వరోపాసన చేసుకోండి. సరేనా? చేద్దాం. ఇక్కడ ఇంకో శ్లోకం తీసుకుందామా? చేద్దాం, ముగించేది. 45వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజు నుంచి ఏడుపు వస్తే వెంటనే ప్రశ్నించుకోండి, లేదా నాకు ఫోన్ చేయండి, నాకు ఏడుపు వస్తుంది గురించి అని చెప్పేసి. సరేనా? కానీ నాకు కారణం చెప్పాలి. ఏడవండి ఇష్టం కానీ కారణం చెప్పాలి. చెప్పండి. గురూజీ, ఇప్పుడు మీరు ఏడుపు వచ్చినట్టయితే మీరు అన్నట్టు రూమ్ లోకి వెళ్ళి ఏడండి అన్నప్పుడు ఆ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత ఏడుపు పోయి నేను నవ్వు వస్తుంది గురూజీ. అప్పుడు ఎందుకు మరి ఇప్పుడు నిజంగా ఏడమన్నప్పుడు అది ఆటోమేటిక్ వచ్చేది, లోపలికి వెళ్ళి ఏడమన్నప్పుడు నవ్వు వచ్చేస్తుంది కానీ దుఃఖం పోతుంది. అదే ఇప్పుడు ఏడుపు వస్తే ప్రయత్నించి చూడండి. అంటే బయట ఏడిస్తే బాగుండదు కదా, బయట ఏడిస్తే బరువు పోతుంది కదా. మగవాళ్ళు బయట ఏడవరు, మగవాళ్ళు బయట ఏడవడం బాగుండదు కదా. అంటారు కదా, నువ్వు ఆడదానివా ఏడుస్తున్నావు అంటారు కదా. అంటే ఏడుపుకు అర్హత ఆడవాళ్ళకి అర్హత ఉందన్నమాట. ఏడవాలనుకుంటే ఆడవాళ్ళు ఏడవాలి కానీ మగవాళ్ళు ఏడవకూడదు. మగవాళ్ళకి అర్హత కూడా లేదు, ఏడ్చే అర్హత కూడా లేదు. చూడండి సమాజంలో మగవాళ్ళు ఏడవకూడదు కదా.
అవును గురుజీ. ఏడిసిన మగవాడిని నవ్వి నాటడం చూడకూడదు. గురుజీ అసలు నమ్మకూడదు ఉంటారు. జాగ్రత్త. ఏడవరు ఏడిపిస్తారు. మగవాళ్ళు ఏడవకూడదు, లోపల ఏడిపిస్తారు. మగవాళ్ళు ఏడిపిస్తారు. ఆడవాళ్ళు ఎందుకు మగవాళ్ళు ఏడిపిస్తున్నారు అంటే ఆడవాళ్ళు ఏడవడానికి రెడీ ఉంటారు కాబట్టి. ఒక సూత్రం రాసుకోండి ఈ సందర్భంగా. చెప్పండి గురుజీ. జీవన విజయ సూత్రాలు ఈ సూత్రం రాశాను నేను. ఏడిపిస్తే ఏడిపిస్తారు, ఏడిస్తే ఏడిపిస్తారు. రాసుకోండి. ఏడిస్తే ఏడిపిస్తారు, రాసింది. ఏడిస్తే ఏడిపిస్తారు. భయపడితే భయపెడతారు, భయపడితే భయపెడతారు. భయపెడితే భయపడతారు. తర్వాత వాక్యం భయపెడితే భయపడతారు. అంతకుముందు భయపడితే భయపెడతారు. తర్వాత వాక్యం భయపెడితే భయపడతారు. ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి? భయపెడతారా భయపడతారా? ఏడుపు వస్తే ఏడుపుని భయపెట్టండి, ఏడవకండి. మీరు ఏడ్చారనుకోండి, ఏడిపించేవారు ఉంటారు. ఏడవడానికి రెడీ ఉంటే ఏడిపించేవారు ఉంటారు. పారిపోవడానికి రెడీ ఉంటే తరిమేవారు ఉంటారు. పారిపోతారా నిలబడతారా? చూసుకోండి. భయపడకూడదు, ఎదుర్కోవాలి. కష్టాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు ఎదుర్కోవాలి, నిలబడాలి. అది వీరుని లక్షణం, శూరుని లక్షణం. ముందు ధీరులు కండి. ధీరులు అంటే తెలుసు కదా, ఎవరు ధీరులు? బుద్ధితో పనిచేసేవారు ధీరులు. ధీ అంటే స్థిరంగా ఉండేవారు ధీరులు. ధ్యానశీలురు స్వామి. ధ్యానం యోగులను ధీరులు అంటారు. నిందంతు నీతి నిపుణ ఇది వాస్తవంతు లక్ష్మీ సమావిశదు గచ్చతి వా యథేష్టం అద్యైవ మరణమస్తు యుగాంతరేవ న్యాయాత్పత ప్రవిచలంతి పదం న ధీరా. ఒక పదం కూడా వెనక కదలడానికి వీలేదు. ఒక పదం, ఒక అడుగు కూడా కదపరట. ఎవరు? ధీరులు. పదం కూడా నా ప్రవిచలంతి పదం నా ధీరా. యోగులు, ధ్యానులు. యోగాభ్యాసం చేయండి, ధీరులు అవ్వండి, శూరులు వీరులు అవ్వండి. ఏడవకండి. ఆడవారు కూడా ఏడవకూడదు. ఆడవారు కూడా అర్హత లేదు, ఎవరికి అర్హత లేదు. సరేనా? శుభం. ముందుగా పరమపిత పరమాత్మకు వందనాలు, కృతజ్ఞతలు చెప్పండి అందరికీ. సర్వేభ్యో నమో నమః. అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. కృతార్థులు కండి. ఓం. శుభం. ముగించేద్దాం. ఓం నమస్తే గురూజీ. ధన్యవాదములు. ఓం. ఓం సాదర ప్రణామం.